ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మంచి వర్తమానం మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న వాటిని వాడుకున్న గొప్ప దేవుడు. అవును తండ్రి, చిన్న కార్యాలు మేము అలక్ష్యం చేయకుండా నీవు ఇచ్చిన ఏ చిన్న తలాంతైనా నీ కొరకు మేము వాడినప్పుడు ఎంత గొప్పగా దాన్ని చేయగలుగుతాము మేమే ఊహించుకోలేము. నాయన, ఒక చిన్న అడుగు నీ కొరకు వేస్తే వేల కొలది అడుగులు నీవు నడిపిస్తావు. చిన్న మంచి పని చేసినప్పుడు తండ్రి అది చెట్టై అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఇచ్చిన ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, అది నీదేనైనా, నీ నుండే వచ్చింది కాబట్టి నీ కొరకే వాడడానికి మాకు మంచి మనసు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. చిన్న వాటిని వాడుకునే గొప్ప దేవుడు. మరి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం నుండి ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, సిరియా రాజు. సిరియా రాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరు నయమాను. ఇతను చాలా గొప్ప పరాక్రమశాలి అని వాక్యంలో ఉంది. ఇతడు సిరియా దేశమునకు జయము కలుగజేస్తూ వచ్చినాడు. ఈజ్ అ గ్రేట్ పర్సన్. కలుగజేసి ఉండేను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. చాలా గొప్ప వ్యక్తి, పరాక్రమశాలి అని మరుసటి వరుసలో ఉంది. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేను కానీ అతడు కుష్ఠ రోగి. అంటే అన్ని బిరుదులు ఉన్నాయి, గొప్ప సామర్థ్యం ఉంది, మరి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పరాక్రమశాలి అని పిలువబడుతున్నాడు. రాజు, సిరియా రాజు కాలంలో సైన్యాధిపతి. మరి సిరియా రాజు దృష్టికి ఘనుడు, మరి ఆయన దయ పొందినవాడు. కానీ ఒక లోపం ఉంది. ఏంటది? కుష్ఠరోగి. ఇక్కడ అన్ని వివరించి అతడు మహాపరాక్రమశాలి ఉండేను కానీ అతడు కుష్ఠరోగి. అయితే లోకంలో మనం ఇలాంటి వ్యక్తులను చాలామంది చూస్తాం. అన్నీ ఉన్నాయి కానీ అని అంటాం కదా, వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ అంటే ఆ గాని పూడ్చడానికి యేసు ప్రభు చాలినవాడు. దేవునికి స్తోత్రం. ఆ లోటు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ ఖాళీ స్థలం, ఆ అవకతవక, ఆ లోటుపాటు కుదిరిపోతుంది. కానీ ఎవరు నడిపించాలి? అట్టి వ్యక్తులను దేవుని దగ్గరికి మనమే నడిపించాలి. వెలుగు పొందిన మనం వెలుగు లేని వారిని వెలుగులోకి నడిపించాలి. ఆ చిన్నది చేసిన పని చిన్నదే, అదొక పని కత్తే. యజమానురాలు దగ్గరికి వెళ్ళి యజమాని గురించి చెప్తుంది. ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గర వెళ్తే ఈ కుష్ఠరోగము నయమైపోతుంది, తప్పకుండా బాగవుతాడు. మరి దీనికి ఇంత వార్తలు ఎక్కడి నుండి వచ్చినాయో అంటారు కదా, చిన్నవాళ్లకు పుట్టెడు బుద్ధలు ఉంటాయి. బుద్ధులు చాలా జ్ఞానవతి అన్నమాట. ఆమె మరి తన యజమానుడు స్వస్థత పొందాలని ఆశ ఏంటంటే ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఆ యజమానుడు స్వస్థత పొందాలి, ఎందుకంటే గొప్ప ఇంటిలో ఈమె పనికత్తెగా ఉంది. ఆయన సైన్యాధిపతి గృహంలో పనిచేస్తున్న చిన్న బిడ్డ, కానీ గొప్ప మనసు ఉంది. ఆమె యజమానుని గౌరవిస్తుంది. యజమానుడు స్వస్థత పొందాలని ఆశిస్తుంది. ఇంటిలో నెమ్మది ఉండాలని ఆశిస్తుంది. ఒక కుష్ఠరోగి ఒక ఇంట్లో ఉంటే ఆ వాతావరణం అంతా మరో రీతిగా ఉంటుంది. ఎందుకంటే వాడి శరీరంలో నుండి ఒకలాంటి మరి లిక్విడ్ లాగా అది స్రవిస్తూనే ఉంటుంది. మరి బట్టలు కూడా కంపు కొడతాయి అనుకుంటా. మరి వాళ్ళు వాడుకునే వస్తువులు కానీ, బాత్రూమ్ కానీ, నేను అనుకుంటా ఇంట్లో ఎవరు వాడరేమో. పొడలుగా ఏదైనా రాలుతుందేమో దేహం నుండి. అంటే ఆయనకు ఎంత మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. పేరు పెద్ద, ఊరు దిబ్బ అన్నట్టు పెద్ద పేరు, సైన్యాధిపతి, కమాండర్ ఆఫ్ ది ఆర్మీస్. సిరియా దేశంలో సిరియా రాజు దగ్గర ఘనుడని పేరు పొందినాడు. సిరియా రాజు దయ పొందినవాడు, మహాపరాక్రమశాలి. కానీ ఒక జబ్బు ఉంది. జబ్బు ఏంటి? కుష్ఠరోగి. ఆ కుష్ఠు వ్యాధి ఎవరైనా ఏం చేస్తారు? ఆయనకు డబ్బులు లేకనా? డబ్బులు కొరువైందా? రాజు దగ్గర ఉండేవానికి ఏం డబ్బు కొరువు ఉంటుంది? ఎవరినైనా మంచి వైద్యులను సంప్రదించవచ్చు కదా. కుష్ఠరోగి ఇప్పుడు కూడా సరి అయిన
మరి ఔషధం కనుక్కోలేదంట. దెర్ ఇస్ నో యాక్యురేట్ మెడిసిన్ ఫర్ ట్రీటింగ్ లెప్రసీ. వచ్చిందంటే ఉంటుంది అది. అదేదో కొద్దిగా అణగడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, కానీ వేళ్లతో దాన్ని పెరిగివేయలేరు ఎవరు. అయితే ఈ జబ్బుతో ఉన్న వ్యక్తి నీ దేవుని దగ్గరికి నడిపించింది చిన్నది. అంటే నయమాన్ అంటాడు కదా, ఏంటి నేను పోయి నదిలో మునగాలనా, మా దేశంలో మహానదులు లేవా, ఇలాగ అన్నప్పుడు కూడా అయ్యో ఎలీషా ప్రవక్త చెప్పినట్టు చేస్తే చాలు కదా అని దగ్గరున్న వాళ్ళు చెప్తున్నారు. పోయి మునిగినాడు, శుద్ధుడైపోయినాడు. దేవునికి స్తోత్రం. ఆ చిన్న దాని గొప్ప తలంపు పనిచేసింది. హల్లెలూయా. అంటే శుద్ధుడైపోయినాడు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. మనము మరొకవేళ ఆ చిన్నది చెప్పుకుంటే ఆ నయమాను ఆ సైన్యాధిపతి పరిస్థితి అలాగే ఉండేది. చచ్చే వరకు అతడు కుష్ఠరోగి ఉండేది. బికాజ్ హీ డజంట్ నో ద అడ్రస్ వేర్ హీ కెన్ గెట్ రీడ్రెస్డ్ ఆఫ్ హిస్ డిజీజ్, సిక్నెస్. ఆ జబ్బు తొలగిపోవడానికి మార్గం తెలియదు ఆయనకు. ఆయన గొప్ప వ్యక్తి, పదవి పెద్దగా ఉంది, గొప్ప పలుకుబడి ఉంది, కానీ లాభం ఏంటి? ఆ కుష్టు తొలగించడానికి ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం కాదు. కానీ దేవుని యొద్దకు మళ్ళించింది చిన్నది. హల్లెలూయా. చూడండి, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, లోకమంతా చీకట్లో ఉంది, రోగులున్నారు, తీరని దుఃఖం, తీరని వ్యాధులు. యేసు ప్రభు అంట యెరూషలేము వైపు వచ్చినప్పుడు వారిని చూసి ఏడ్చినాడని వాక్యం నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే నశించే ప్రజల గురించి ఉన్న బాధ ప్రతి విశ్వాసికి ఉండాలి. వారికి వెలుగు లేక నశించిపోతుంటే నీకు అన్నీ ఇచ్చిన దేవుడు గురించి ఉన్న సాక్ష్యము నువ్వు తప్పకుండా ఇతరులకు చెప్పాలి. దేవుడు గొప్పవాడని చెప్పాలి. ఈ చిన్నది చెప్పింది ఏంటంటే దేవుడు బాగు చేస్తాడు, నీ కొరకు ప్రార్థన చేయడానికి ఎలీషా అనే ప్రవక్త ఇశ్రాయేల్లో ఉన్నాడు, అక్కడికి వెళ్తే చాలు. చిన్న పని, గొప్ప ఫలం. లూకా సువార్త 19వ అధ్యాయంలో మీరు చూస్తే యేసు ప్రభువు మరి 41 నుండి చూడండి. లూక్ 19:41 ఆన్వర్డ్స్. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూసి ఆ విషయమై ఏడ్చి. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు ఏడ్చినట్టు మనం చూస్తాం. యేసు ప్రభు నవ్వినట్టు నాకు ఎక్కడ వెతికితే దొరకలేదు. యేసు ప్రభు పక్క నవ్వినట్టు నాకు ఎక్కడ కనబడలేదు. యేసు కన్నీళ్లు విడిచానని చూసినాను, యోహాను సువార్త 11:35. యేసు ఏడ్చినాడంట. ఈ పట్టణం సమీపించినప్పుడు దాని విషయమై ఏం చేసినాడు? ఏడ్చినాడు. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలగలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చుచున్నవని చెప్పాను. అంటే రానున్న ప్రమాదముల గురించి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడో ఆ ప్రమాదం గురించి ఆలోచించినప్పుడు మరి అందరూ నశించిపోతారు కదా, దేవాలయం కూడా పడగొట్టబడుతుందని ఇవన్నీ ఆలోచించి ఒక్కసారి యేసుప్రభుకు దుఃఖం కలిగిందంట, ఏడ్చినాడంట ఆ పట్టణాన్ని చూసి. మనకు అలాంటి ఏడుపు కావాలి. నశిస్తున్న ప్రజల గురించి ఉన్న భారం, సేవ గురించి మరి దానికి మరి సేవను వివరించాలి. సేవ వర్ణన ఏంటి అని నన్ను అడిగితే ఒకటే మాటలో నేను చెప్పగలను, ఆత్మల భారం. చెప్పండి ఒకసారి. ఆత్మల భారం లేని సేవే కాదు. ఎందుకంటే మరి ఇంకేంటిది సేవ అంటే? సేవ అంటే యూ షుడ్ హ్యావ్ ద బర్డన్ ఫార్ ద లాస్ట్ సోల్స్, నశిస్తున్న వారిని గురించి ఉన్న శ్రద్ధ. సేవ అంటే కొందరు అనుకుంటారు ఉద్యోగం అనుకుంటారు. సేవ అంటే కొందరు అంటారు ఆస్తిపాస్తులు కూడగొట్టుకోవడం. సేవ అంటే పేరు ప్రఖ్యాతులు, నేనంత పెద్ద సేవకు నేను తెలవాలనుకుంటాను. సేవ అంటే డిగ్రీలు అనుకుంటారు. సేవ అంటే డిగ్రీ కాదు. సేవ అంటే ప్రజల గురించి ఉన్న, నశించే ప్రజల గురించి ఉన్న భారం. నీ ఇరుపురు వారు బాధపడుతుంటే నువ్వు వారితో కొద్ది సమయం గడిపి నీ అనుభవం పంచుకొని యేసు ప్రభు నిజమైన దేవుడని 2 మాటలు చెప్పిన, ఒక చిన్న విత్తనం విత్తినా తెలియదు నీకు అది ఫలించే విధానం.
మర్రి చెట్టు కానీ ఓక్ ట్రీ అంటారు, మరి దాన్ని తెలుగులో ఏమంటారు, ఓక్ ట్రీ. అది సంవత్సరాల కొలది ఉంటుంది, విశాలంగా పెరిగిపోతుంది, లోతుగా వేరుదంటుంది. కానీ ఆరంభంలో ఎంత ఉంటుంది తెలుసా? చిన్నగా ఉంటుంది. అరచేయి మీద వేస్తే గాలి వస్తే ఎగిరిపోతుంది. కానీ ఒక్కోసారి కుదురుకుందంటే మట్టిలో అది వటవృక్షం అయిపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చిన్న పని అని ఎప్పుడు వెనకేయద్దు. చిన్న పని గొప్పగా అవుతుంది. చిన్న పని చేసినాడు పేతురు. చిన్న పని అండి, వెరీ స్మాల్ థింగ్. హీ లెడ్ ఆండ్రూస్ చేసినాడు ఆ పని. ఆంధ్రయ శిష్యుల్లో ఒకడైన ఆంధ్రయ పేతురును యేసుప్రభు దగ్గర నడిపించాడు. అదే పని చేసినాడు. నేను అక్కడిక్కడ కొద్ది సహాయం చేసినాడు రొట్టెలు పంచేటప్పుడు, అదంతా ఉంది. కానీ ఆంధ్రయ చేసిన పని ఏంటి శిష్యరికంలో అంటే పేతురును యేసుప్రభుకు పరిచయం చేసినాడు అంతే. పేతురు ఏమైనాడు? వటవృక్షం అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి మూల పురుషుడైపోయినాడు. పేతురు ఆత్మతో నింపబడిన తర్వాత జరిగిన అద్భుతాలు ఇన్నన్నీ కావు. రోగులు బాగు కావడం, ఆయన నీడబడితే దయ్యాలు మారిపోవడం, ఆయన ప్రసంగానికి 1000 మంది రక్షణలో రావడం, సంఘమునకే మూల కంబం అయిపోయినాడు. అంటే మనం ఆ చిన్న పని, నాకు అనిపిస్తుంది ఆంధ్రే పేరు లేదు కానీ ఎవరి పేరు ఉంది? పేతురు పేరు ఉంది. అంటే చిన్న పని మనము ప్రభువుని నమ్ముకొని చక్కగా చేసినప్పుడు దాన్ని గొప్ప విధానంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆనాడు అరణ్యంలో ఆహారం అని మనం యేసుప్రభు చేసిన మహత్కార్యాన్ని ధ్యానిస్తాం కదా. మరి ఆ మహత్కార్యము, అరణ్యంలో ఆహారం ఎలా దొరుకుతుంది? ఏ ఆహారపు కొట్టు ఉండదు, ఆహారము తయారు చేసేవాళ్ళు లేరు, పరికరాలు లేవు, ధాన్యాలు లేవు. ఏ విధంగా అరణ్యంలో ఆహారం వచ్చింది అని అంటే అక్కడ కూడా దేవుడు ఒక చిన్న బాలుని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతమందికి ఆహారం ఎలా పెట్టాలంటే శిష్యులు అడుగుతారు, ఏమి సరిపోతుంది ఇది? మేము పోయి డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ సరిపోదు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది అన్నప్పుడు చిన్నవాడి దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు. చిన్నవాడు, క్వాంటిటీ కూడా చిన్నగా ఉంది. వాళ్ళ తల్లి కట్టించినట్టుంది. 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు అంది వాక్యంలో. అదేం సరిపోతుంది? 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు అనుకో, ఇద్దరిద్దరు పిల్లలైనా దాదాపు 20,000 మంది ఉన్నారు అరణ్యంలో ఆహారం భుజించడానికి. కానీ యేసుప్రభు చేతిలోకి అది వచ్చినప్పుడు అది విరివిగా ఆశీర్వదింపబడి అనేకులకు ఆహారంగా మారి తిరిగి 12 గంపలు మిగిలిపోయింది. చెప్పలు కూడా దేవుడు 12 గంపలు మిగిలిపోయింది. అంటే చిన్నదాన్ని దేవుడు దీవిస్తే అది గొప్పగా అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. కొన్నిసార్లు నీ దగ్గర డబ్బులు ఉండవు, మరి దేవునికి ఇవ్వాలని ఆశ ఉంటుంది. దేవునికి ఇవ్వాలని నీకు ఆశ కలిగితే, దేవునికి సమర్పిస్తే నీ వ్యర్థమైన ఖర్చులన్నీ కొట్టిపడేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది నా అనుభవం. ఆ పేద విధవరాల దగ్గర ఎంత ఉండేది? ఎన్ని కాసులు ఉండేది? 2 కాసులే ఉండేది. ఆ 2 కాసులు తీసుకుపోయి ఆమె వేసేసింది. ఆమె దగ్గర ఇంకా ఎందుకు యేసుప్రభు అన్నాడు అందరిలో ఈమె ఎక్కువగా ఇచ్చిందని ఎందుకన్నాడో తెలుసా? అందరికీ కలిగిన దాంట్లో కొద్దిగా ఇచ్చినారు, కానీ ఈ విధవరాల దగ్గర ఉన్నదే 2 కాసులు. 2 కాసులు తీసి కానుక పెట్టెలో వేస్తే ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు. అంటే ఈమె ఎంత పర్సంటేజ్ ఇచ్చింది దేవునికి? 100% ఇచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. దేవునికి నీ ఆరోగ్యం, దేవునికి నీ సమయం, దేవునికి నీ సామర్థ్యం, దేవునికి నీ యొక్క తలాంతు నువ్వు దేవుని చేతిలో పెడితే అది విపరీతంగా పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మోషే దగ్గర అడుగుతాడు, మోషే నీ దగ్గర ఏముంది అంటే ఏమంటాడు? ఏముంది మోషే దగ్గర? కర్ర ఉన్నది. ఆ కర్రకి ఏముంది? శక్తి. ఆ కర్ర ద్వారా ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైపోయింది. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ఆ కర్ర అంటే కర్రలో ఏముంది అనుకుంటాం, కానీ కర్ర పట్టుకున్నవాడు దేవుని చేత ఏర్పాటైనవాడు. ఆ ఏర్పాటైన వానికి ఎవరి శక్తి ఉన్నది? దేవుని శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడ ప్రవహిస్తుంది? కర్రలోనికి ప్రవహిస్తుంది. ఆ ఎర్ర సముద్రాన్ని కూడా ఏం చేస్తుంది? పాయలు చేస్తుంది. అందుకే చిన్న తలాంతు
ఒకవేళ నీకు పాడడానికి, లేక నీకు ఒక ప్రార్థన చేయడానికి, లేక సంఘంలో కొద్దిగా ఊడవడానికి, మరి కొన్ని చక్కబెట్టడానికి, కొద్దిగా అరేంజ్మెంట్లో మరి కొద్దిగా సహాయపడడానికి, అంటే వివిధ రకాలుగా దేవుడు తన శరీరం సంఘంలో తలాంతులు ఇచ్చినాడు. ఆ తలాంతులన్నీ వాడబోతే గొప్ప సంఘం అయిపోతుంది. కానీ వాడడం, కొందరే యాక్టివ్ ఉంటారు. కాదు, నన్ను అడిగితే ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక చిన్న తలాంత అయితే ఇచ్చే ఉంటాడు తప్పకుండా. ఎందుకంటే ఆయన రూపంలోకి మనల్ని సృజించిన తర్వాత మనల్ని వట్టిగా చేయడు ఆయన. దెర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఏదో గురి గమ్యం తప్పకుండా ఉంటుంది. అది నీ వాడుతున్న కొలది నిన్ను విస్తరింపజేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా తల్లి మరి మేమంతా చాలా చిన్నపిల్లలు. అప్పుడు భోజనం వండేటప్పుడు బియ్యం తీసుకుంటుంది చేటలోకి, ఇంత తీసి ఒక డబ్బాలు వేసేది. ప్రతిసారి ఇంత తీసి, అంటే పిడికెలు ఇంత తీసి అంత తీసేది. నేను చూసేదాన్ని ఎప్పుడు. అది డబ్బా నిండిన తర్వాత పేద విధవరాళ్లకు, ఆలన పాలన లేని వారికి తెచ్చి అది ఇచ్చేదన్నమాట, ప్రార్థన చేసి ఇచ్చేది. నాకు అనిపిస్తుంది ఆ చిన్న పని అంతే, పిడికెడు దాంతో పెద్ద గొప్ప అవుతారా అని. కానీ మమ్మల్ని అందరినీ గొప్ప చేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర చేయి జాపకుండా బ్రతకడానికి ఆమె తరాన్ని దీవించేసినాడు దేవుడు. ఆమెకు ఒక సామ్రాజ్యం ఇచ్చేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ తల్లి చేసే చిన్న పని జస్ట్ ఒక పిడికెలు తీసి ఇవ్వడం. అంటే నీకు ఏదున్నా, మంచి మనసున్నా, మరి ఒక సామర్థ్యం ఉన్నా, ఒక శక్తి ఉన్నా, నువ్వు దేవునికి ఇచ్చినట్టే చేయాలట. ఏ పని చేసినా దేవుని కొరకు చేసినట్టు చేయాల. ఒక చిన్న ప్రేమను పంచడంలో పెద్ద పెట్టుబడి ఏమి ఉండదు. ఒక రోగి హాస్పిటల్లో పడి ఉన్నాడు, నువ్వు పోయినావు అక్కడికి, పోయి ఒక చిన్న ప్రార్థన చేస్తే, మీరు అనుకుంటారు భక్తులే రావాలి, ప్రవక్తలే, అదేం లేదు. కొత్త నిబంధనలో మీరు నా పేరట ఏది అడిగినా మీకు నేను ఇస్తాను. విశ్వాసాలు అలాగా చురుకుండాలి. ఒకరు బాగలేరంటే వెళ్ళి పోయి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. యు ఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తు శరీరంలో నువ్వు అవయవం, మర్చిపోవద్దు. చిన్న అవయవాలే చాలా ఘనంగా వాడుకుంటాడట. పౌలు అంటున్నాడు 1 కొరింథీ 12వ అధ్యాయంలో, చిన్న అవయవం అని మీరేమీ అలక్ష్యం చేయొద్దు. నాలుకకు నరం లేదు, ఎముక లేదు, కానీ ఆడించిందంటే 6 అడుగుల మనిషిని కూడా ఏం చేస్తుంది? కూలగొట్టేస్తుంది. అంటే చిన్నదని పెద్దదని కాదు, ఆ చిన్న పని మనస్ఫూర్తిగా చేసినప్పుడు, నీవు స్వార్థం లేకుండా చేసినప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, విధేయత చూపినప్పుడు, ఆ చిన్నదే లక్షల మందికి ఉపయోగకరంగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తాను, జీవం ఉన్న ప్రతిదీ పెరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ లైఫ్ యూ విల్ మల్టిప్లై. అందుకే మనము సువార్త చాటిస్తాం. సువార్త ఎందుకు మనం చాటిస్తాం? మనం భయపడకుండా చాటిస్తాం. చచ్చేంతవరకు సువార్త చాటిస్తాం. ఎందుకంటే సువార్త దేవుని శక్తి, సువార్తలో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక మంచి మాట ఒకరితో చెప్తే వాళ్ళు దే విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళకు చిన్న సహాయం చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. అది దేవుని పని. అది దేవుని పని. అంటే పెద్ద క్రూసేడ్లు పెట్టడం, జిమ్ఖానా గ్రౌండ్స్లో లేకుంటే ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టడం మాత్రం కాదు. నీకు ఇచ్చిన జీవితం చిన్న జీవితం. అది దాని క్రమ పద్ధతిలో తీర్చిదిద్దుకొని దేవునికి, మనుషులకు ప్రయోజనకరంగా చిన్ని పనులు చేసినా చాలా గొప్ప వ్యక్తి అయిపోతావు. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో దయ పొందుతావు, మనుషుల దృష్టిలో కూడా దయనొందిన వాడవై మంచి వాడని అనిపించుకుంటావని సామెతలు 3లో ఉంది. అందుకే దయను, సత్యమును నీ కంఠానికి హారంగా ఉండాలంట. దాన్ని విడిచిపెట్టకూడదని. కనుక రండి, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి వివరణ ఉంది. ఆ స్త్రీ పేరు దోర్కా లేక తబీతా అని ఉంది. ఈమె ఎవరు అంటే యేసు ప్రభు యొక్క శిష్యురాలు. ఈమె పెద్ద ప్రసంగాలు చేసే స్త్రీ కాదు, అందరికీ అన్నాలు వడ్డించే దానధర్మి కాదు, అసలు గొప్పదే కాదు. ఆమె ఒంటి కత్తి. కొందరంటారు మాకు పెళ్ళి కాలేదు, భర్త లేడు, పిల్లలు లేరు, మాకు ఇల్లు లేదు, వాకి లేదు, మేమేం చేస్తాం ప్రభు కొరకు అని. ఈ స్త్రీని చూడాలి అట్టివారు. ఆమె ఒంటరి మహిళ. ఆమె బంధువు బలగాలు ఉన్నట్టు కూడా లేదు అక్కడ. కానీ ఆమెకు ఒకటి ఉన్నది,
మంచి మనస్సు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇతరులను ప్రేమించే మనస్సు, పేదవారిని బీదవారిని ప్రేమించే మనసు. ఆమెకున్న తలాంతు, ఒకటే తలాంతు, అదేంటంటే బట్టలు కుట్టడం తలాంతు. అంటే ఆమె దగ్గర ఆయుధాలు లేవు, ఆమె దగ్గర ఘనమైన కార్యాలు ఏవీ లేవు, కానీ ఒక సూది దారం ఉంది అంతే. ఆ సూది దారంతో కుట్టి 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 విధవరాళ్లకు ఆమె అంగీలు కుట్టేదంట, అనాథులకు బట్టలు వస్త్రాలు కుట్టేదంట. యొప్పే పట్టణం మందు ఎందుకు ఇంతమంది విధవరాలు ఉన్నారని నేను కొద్దిగా రీసెర్చ్ చేసినాను. ఏంటి విధవరాలు అంటే అంతమంది విధవరాలు ఉన్నారు ఆమె చుట్టూ. ఆ యొప్పే పట్టణంలో అందరు మత్స్యకారులు. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు పెద్ద పెను ప్రమాదాలకు మరి వారు తుఫాన్లకు గురైతే ఇంటికి తిరిగి రారు, శవమై వస్తారు. అందుకే ఆ పట్టణంలో చాలామంది స్త్రీలు ఏమైపోయినారు, విధవరాలుగా ఉన్నారు. అప్పుడు పిల్లలు ఎలాగుంటారు, అనాథులుగా ఉంటారు. ఈమె వారిని పరామర్శించేదంట. ఆమె చనిపోయినప్పుడు ఆ పట్టణం అంతా ఏడుస్తుందట. కొందరు చనిపోతే ఏడవడానికి ఎవరు ఉండరు, వాడు మంచి పని చేస్తే కదా. కిరాయికి తీసుకొని వస్తారు ఏడవడానికి. మీకు తెలుసా కిరాయికి దొరుకుతారా అని? కిరాయి కొద్ది డబ్బు కడితే వచ్చి గుండె కొట్టుకొని ఏడుస్తారు. ప్రేమ ఉన్నందుకు కాదు, పైసలు వస్తాయని. అలాంటిది కాదు నీ జీవితం. నువ్వు ప్రభు కొరకు ప్రకాశించాలి. ఒక్కరోజు కూడా గడవద్దు, ఒక్కరికన్నా ఒక మంచి కార్యం చేయాలి. హల్లెలూయా. ఒక్కరి కన్నీళ్ళన్నా తుడవాలి, ఒక్కరికన్నా మార్గం చూపెట్టాలి, ఒక్కరికన్నా నీ దేవుడు నీకు చేసిన సాక్ష్యాన్ని కొద్ది నిమిషాలను పంచుకోవాలి, ఒక్కరికన్నా నీకు కలిగిన ఆహారంలో కొద్దిగా ఇవ్వాలి. హల్లెలూయా. అంతా తింటే రోగి అవుతావు నువ్వు. దేవుడిచ్చిందంతా మెంగి కూర్చో, ఇంత లావైపోతావు, తలుపులో పట్టవు, రోగి అయిపోతావు. ఇప్పుడు డాక్టర్లు చెప్పేది ఇంతే, తక్కువ తినండి, డైట్ కంట్రోల్ చేయండి. అప్పుడు రోగం కూడా ఏమవుతుందంట, కంట్రోల్ అవుతుందంట. అధిక బరువు వద్దు, ఒబిసిటీ విల్ కాజ్ మెనీ డిజీజెస్, టేక్ కేర్ అంట. ఇప్పుడు ఎంత ఉన్నా కానీ ఇంత తింటున్నారు అందరూ. ఏం లాభం అనిపిస్తుంది. కొట్టు నిండు ఉంటుంది బియ్యము, అన్నీ టేబుల్ మీద లేని వస్తువు ఉండదు. కానీ దేవుని సెలవు లేకుండా మనం దాన్ని మింగలేం. ఒక గుట్కెడు నీళ్ళు తాగాలంటే కూడా ఎవరు సెలవు కావాలా? దేవుడు కనికరిస్తాడు. నువ్వు పేదల మీద బీదల మీద నీకు శ్రద్ధ ఉంటే, దేవుని రాజ్యాన్ని కట్టాలనే ఒక తపన ఉంటే, దేవుడు నిన్ను కనికరించి నీ మీద ఆయన దయను కుమ్మరించి ఈ లోకంలో వచ్చే రోగాలు ఏది నీకు సోకకుండా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులోకి వచ్చిన ఏ రోగం మీకు రాదు. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య భాగము 2 రాజుల 5వ అధ్యాయంలో చాలా సత్యాలు ఉన్నాయి. ఇది పెద్ద ప్రసంగాలు, 100 ప్రసంగాలు చేయొచ్చు అనుకో. ఒకడు ధనాశ కలిగి పరిగెత్తినాడు రథవేగంలో. అని పేరేంటి? ఈ అధ్యాయంలోనే ఉన్నాడు. గెహజీ. దుర్మార్గపు హృదయం అది. దేవుడు మంచి స్థాయి ఇచ్చినాడు, ప్రవక్త దగ్గర ఉండడానికి ఉన్న స్థాయి అది. అది దొరుకుతుంది అలాంటి భాగ్యం? వాడు వచ్చే వాళ్ళనంతా పరామర్శించి ప్రవక్తకు ఇంట్రడ్యూస్ చేసి ఆ సేవలో పాలు పొందాల. దొరుకునా ఇటువంటి భాగ్యం? కాలదనినాడు దుర్మార్గుడు. డబ్బు మీద ఉన్న పిచ్చి. ఇంత బంగారం ఇస్తే, ఇన్ని ప్రశస్త వస్త్రాలు ఇస్తే, ఇంత వెండి ఇస్తే ఈ దైవజనానికి తెలియలేదు. నయమాన్ దగ్గర నుండి ఎలీషా ప్రవక్త ఏదైనా తీసుకున్నాడా? చెప్పండి. ఏది తీసుకోవాలి? నీ సొమ్ము నీ దగ్గర పెట్టుకో, నాకేమొద్దన్నాడు. అది దైవజనుల లక్షణం. వాని దగ్గర ఉన్నాడు చెడిపోయిన హృదయం. అయ్యో ఇంత వేస్టా, ఇంత వేస్ట్. అది నాకు దొరికితే నాకు, నా కుటుంబానికి ఎంత మేలవుతుంది. ఎప్పుడైనా దైవజనుల దగ్గర ఉన్నవాళ్ళు చాలా కాషియస్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. శిక్షకు పాత్రలు కావద్దు. నువ్వు ఉన్నకున్నా పర్వాలేదు అక్కడ. చూడు, వాడు ఎట్టి శిక్షకు పాత్ర అయినంటే ఒక పవిత్రమైన మనస్సు గల ఒక ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు కడక్కుండాలి. వాడు లేడు అట్లా లేడు. వాడు మెల్లగా ఏం చేసినాడంటే, మరి
అయ్యో రథం వెళ్ళిపోతుంది, నయమాన్ వెళ్ళిపోతున్నాడు, స్వస్థపరచబడి వెళ్ళిపోతున్నాడు. ఇచ్చిన వస్తువులన్నీ, డబ్బులు, బంగారము, వస్త్రాలు అన్నీ పోతున్నాయి తిరిగి. వీడు పరిగెత్తిన రథవేగంలో పరిగెత్తినాడు. అయ్యో మా యజమానుడు అన్నీ అడుగుతున్నాడంట. అబద్ధం. ఇలాగుంటారు దైవ సేవకుల దగ్గర చాలామంది. యజమానుడు చెప్పని చెప్తారు, పలకంది పలుకుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆధిక్యత ఉంది కదా, దగ్గరుండే ఆధిక్యత. జాగ్రత్త. నిన్న ఆ స్థాయిలో ఉంచాడు ఆయన. ఆయన ఏం పిచ్చోడా? నిన్ను చూస్తుండు కదా, తాను ఏర్పరచుకున్న వారి దగ్గర ఎవరు ఉండాలో ఆయనకు తెలియదా? అయితే వీడు వెళ్ళినాడు, అన్నీ తెచ్చుకున్నాడు. ఎలీషా ఏమంటాడు, నువ్వు ఎక్కడ పోయినావు అంటే, దైవజనులు, అభిషక్తులు దగ్గర మనం ఏమి నాటకాలు ఆడడానికి వీల్లేదు. అది కూడా గమనించండి మీరు. ఈ 5వ అధ్యాయంలో ఎన్నో సత్యాలండి గమనించడానికి. కేవలం ఆ చిన్నపిల్ల మాత్రం కాదు. సెల్ఫిష్నెస్ అండ్ ద లవ్ ఫర్ మనీ, డ్రాస్టిక్ ఎండింగ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ అటెండింగ్ ఆన్ ద ప్రాఫెట్ ఎలీషా. ఎలీషాకు పరిచర్య చేసేవాడు ఇట్టుండాల, ఎలీషా లాగానే ఉండాల. అవునా కాదు? ఎలీషాకున్న స్వభావం వారికి అంటలేదు ఎందుకు మరి? అంటారు. కొందరు ఎన్ని సంవత్సరాలు భక్తుల దగ్గర ఉన్నా వారి మార్పు రాదు. ఒక బండను 1000 సంవత్సరాలు నీళ్ళలో పెట్టు మారుతుంది అది? మారాలి. మార్పు లేని జీవితాలు అన్నమాట. సొంత తలంపు, సొంత చిత్తం, సొంత తెలివి. నా అనుభవంలో చాలామందిని చూసినాను నా దగ్గర ఉండేవాళ్ళం. మనం చెప్పని మాట చెప్పేస్తారు బయట, మన మీద కథలు కడతారు, ఇంకా మనకు మేలు కాదు కీడు చేస్తారు అన్నమాట. అటువారు పతనం అయిపోతారు. చూసినాను చాలామంది. అందుకమ్మా మర్యాదగా ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపోని చెప్తాను నేను. ఎందుకంటే ఈ భక్తులు, ఈ ప్రవక్తలు ఎవరైనా కానీ వారు ఎవరి ఆధీనంలో ఉన్నారు? దేవుని ఆధీనం. మరొక మాట అంటారు, ఇచ్చేయమంటారు. వీళ్ళకి ఇవ్వబుద్ధి కాదు. ఇప్పుడు ఇచ్చేయమ్మా, అది ఇచ్చేయి అంటే ఇవ్వబుద్ధి కాదు. ఎందుకంటే వీళ్ళ తాత సొమ్ము అది. ఇవ్వమంటే ఇవ్వాలంతే. ప్రవక్త చెప్పినట్టు వినాలి, వద్దంటే వద్దు. వీడు ఉల్టా చెప్పినాడు. పోయి అవన్నీ తెచ్చినాడు. అప్పుడు ఎలీషాకు కోపం వచ్చేసింది. ఎలీషా ఈజ్ చోజన్ బై గాడ్. ప్రవక్త ఆయన. మాట చెప్తే మాట ప్రకారం అయిపోతుంది. ఏమన్నాడు? నీకు, నీ కుటుంబానికి శాపం పెట్టేసినాడు కదా. ఒకసారి తీయండి, 2వ రాజులు 5వ అధ్యాయము. నేర్చుకోవాలి ఇవన్నీ. 2వ రాజులు 5వ అధ్యాయము 27. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండు అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు, అరే వీడు మంచి కొరకు పిలువబడ్డాడు. ఈజ్ కాల్డ్. నన్ను అడిగితే గెహజీ ఈజ్ కాల్డ్ బై గాడ్, ఎలీషా ఈజ్ ఆర్డైన్డ్ బై గాడ్. కానీ ఎలీషా దగ్గర ఉండడానికి వీనికి ఒక పిలుపు ఉన్నది. ఎవరికి? గెహజీ. ఆ పిలుపు తగినట్టు ప్రవర్తించాలి. వాడు కుష్ఠరోగి కావడం దేవుని చిత్తం కాదు. ఎలీషాకు ఒక పరిచారకుడుగా ఉండడమే దేవుని చిత్తం. కానీ ఈ డీవియేటెడ్ ఫ్రమ్ ద వే, ఈ డిజొబేడ్ ద రూల్. చూడండి ఎలాగ ఘనంగా ఉండాలన్నమాట. వాడు కోరుకున్నాడు ఈ లోక రీతిగా ఉన్న తుప్పు పట్టే సామాన్లు, బంగారం అంట, వెండి అంట, వస్త్రాలంట, డబ్బంట. దానికంటే ముఖ్యం కదా ఒక దైవ అభిషక్తుని దగ్గర, ప్రవక్త దగ్గర పరిచారకుడుగా ఉండడం మామూలుగా మాట కాదు. అది చాలా గొప్ప కార్యం. అది తన్నేస్తారన్నమాట చాలామంది, పోగొట్టుకుంటారు ఆ స్థాయిని. పనికిరాని వారుగా మరి వారు అవసానం చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక స్థాయి ఇచ్చినాక దాన్ని మెయింటైన్ చేయడానికి ఉన్న జ్ఞానం లేకుంటే పడిపోతారు, పనికిరాని వారు అవుతారు. ఇంకా దేవుని దృష్టిలో వారు చాలా శాపగ్రస్తులు అయిపోతారు. అందుకే మీకు దేవుడు ఒక పని ఇస్తే శ్రద్ధగా చేయాలి ఆ పని. హల్లెలూయా. నీకు దేవుడు ఏదైనా పని రక్షణ ఇచ్చినాడు. రక్షణ ఎలా కాపాడుకోవాలా? భయంతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. రక్షణ వచ్చింది, ఉచితం వచ్చింది, నేను ఏదైనా చేస్తా, నేను పాపం చేస్తా, మళ్ళీ పోయి కృపాసనం దగ్గర పోయి దేవా నన్ను క్షమించండి. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి ఇంకా మిష లేదంట, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ మాటికి యేసు గాయాలను రెచ్చగొడుతూ పాపం చేస్తూ దానికి ఒక అవసానమే లేదు కదా ఇంకా నీకు.
హైపర్ గ్రేస్, సూపర్ గ్రేస్ అని ఇప్పుడు ప్రసంగాలు వింటారు, మోసపోతారు మీరు. అందుకే బైబిల్లో మోసపోకుడి అని ఉన్నది, మోసపోకుడి. ఎందుకంటే మీరు విత్తిన పంట కోస్తారు. విత్తేది కొద్దిగా కోసేది పెద్ద పంట. జాగ్రత్తగా అన్నీ జాగ్రత్తగా ఉండాలి జీవితంలో. చిన్న జీవితం. నీకు దేవుడు ఏదైనా మంచి చేస్తే ఆ మంచిని గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నీకు అధికంగా ఇస్తే కొద్దిగా పేదల మీద శ్రద్ధ ఉండాలి. తలాంతులు ఇస్తే చక్కగా వాడుకోవాలి. చిన్నది ఇచ్చినా ఆమెకంత పెద్ద, ఆయనకంత పెద్ద తలాంతు, నాకు అది లేదనద్దు. నీకు ఇచ్చింది నువ్వు వాడుకోవాలి. వాడుతున్న కొలది ఆయనకు లేని తలాంతు నీకు వస్తుంది. దేవుని స్తోత్రం. మొన్న రోజు నేను అనుకున్నాను, కూర్చొని ఇంత కష్టపడుతున్నా కదా, శరీరంలో సొంత నొప్పులు బాధలు ఉన్నాయి, ఇంకెన్నాళ్ళు ప్రభువా ఈ కష్టం అని అనుకుంటుంటే, లేదు, నీవు దేవుని మహిమను చూడబోతున్నావు. నా మహిమను నీకు చూపెడతాను. నువ్వేం బాధపడొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. నేను నిన్ను బలపరుస్తాను. మరి నీ కన్నులారా నేను నీ కొరకు సిద్ధపరిచిన కార్యాలు చూస్తావు అంటూ ఒక ఉపమానం గుర్తు చేసినాడు ప్రభువు నాకు. నేను ఏమడిగిన దేవుణ్ణి అంటే, దేవా నువ్వు 33 సంవత్సరాలైంది నాకు ఈ సేవ ఇచ్చి, ఏనాడైనా నేను నిన్ను అలక్ష్యం చేయలేదు కదా, ఏనాడైనా నీ పని నేను పక్కన పెట్టాలి, నాకు ఉన్న ఉద్యోగం కూడా వదిలిపెట్టినాను కదా, నా కుటుంబం కంటే నేను ఎక్కువ నిన్ను ప్రేమించినాను కదా, నా భర్త కంటే పిల్లలతో నేను పోయి హాయిగా ఫ్రీ టికెట్లో పోయి వాళ్ళతో ఉండొచ్చు, లండన్ పోవచ్చు, కాలిఫోర్నియా పోవచ్చు, ఇంకే దిక్కైనా పోవచ్చు, హాయిగా ఈ వృద్ధాప్యంలో కాలయాపన చేయొచ్చు కదా. మరి నేను ఇవన్నీ చేయడం లేదు కదా, నువ్వు నాకు ఇచ్చిన సమస్తాన్ని నీకు అర్పించి నేను పని చేస్తున్నాను కదా అని ఇలా మేమిద్దరం మాట్లాడుకుని, నేను దేవుడు. బాగుంటుంది ఆ ముచ్చట. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను ఇక నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు పట్టుకోలేవు పెట్టుకోలేవు అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు మీకు అందరికీ ఇస్తాను, నేను నాకు ఇస్తా. నాకు ఇచ్చినవే ఇస్తున్నాను కదా, ఇప్పుడు నాకు ఇచ్చిన వాక్యం మీకు ఇస్తున్నాను కదా. అయితే కలిగిన వానికి ఇవ్వబడును అనే మాట గట్టి వినబడ్డది నాకు. 5 తలాంతులు గలవాడు 5 వాడినాడంట. 2 గలవాడు ఏం చేసినాడు, వాడినాడంట. వాడకంలోనే ఉంది కదా ఈ మహిమ అని నాకు అర్థమైంది. వాడుతున్న కొలది ఆ వాడని సోమరివాని తలాంతు కూడా ఎవరికి పోయింది, వాడిన వాని పోయింది. హల్లెలూయా చెప్దామా. నీకు ఇచ్చేస్తా, నేను ఖాళీ ఆలయాలు ఇచ్చేస్తా నీకు అన్నాడు దేవుడు. నువ్వు పని చేస్తున్నావు కదా, నీకు ఇచ్చేస్తా నేను, నువ్వు వాళ్ళ సేవ చేసుకో నిండుగా దండిగా. అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దేవా నువ్వు ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తావు. ఎవ్వరు నీ కనుమరుగై ఉండరు. అందుకే ఈరోజు మనం గమనించాలి, సువార్త వ్యాపింపజేయాలి, యేసు ప్రభు యొక్క ప్రేమను చాటించాలి. నీకు వాక్శక్తి ఉంది కదా, చాటించు. నీకు సామర్థ్యం ఉంటే చెప్పు ఇతరులకు. మరి నీవు పాపం యొక్క ప్రతిఫలం గురించి చెప్పాలి, నరకము పరలోకం గురించి చెప్పాలి, యేసు ప్రభు చూపిన బలియాగం గురించి చెప్పాలి, రక్షణ ఎలా పొందుకోవాలో చెప్పాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా. చిన్న 5 నిమిషాల్లో ఇవన్నీ చెప్పవచ్చు నన్ను అడిగితే. మరి వారిని గుడికి రమ్మని ఆహ్వానించాను. ఎంతమంది అండి ఏడుస్తున్నారు వాళ్ళ బాధల్లో. చిన్న మాట, రా నేను తీసుకుని వెళ్తా, రా మనం పోదాం మందిరాన్ని. అది ఒక్క అడుగు మరి వారిని గొప్ప విశ్వాసులుగా మార్చేయచ్చు కదా. దేవుని స్తోత్రం. అలాగే దేవుని రాజ్యాన్ని మనము కట్టగలుగుతాం. కాబట్టి ఏది కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థన అంటే అశ్రద్ధ చేయకూడదు, వాక్యం అంటే అశ్రద్ధ చేయకూడదు. ఈ కొద్ది అశ్రద్ధనే మీకు జీవితంలో చాలా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలకు జారుకుంటారు మీరు. చిన్న ఎవ్రీ లిటిల్ థింగ్ డన్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. అంటే దేవుడు ఇచ్చినాడు. నేను ఈరోజు మరి నేను రాసిన పుస్తకమే, ప్రతిదినం దేవునితో నేను ఉదయం లేవగానే మరి దేవుని సన్నిధిలో కూర్చొని ఆ పుస్తకం తీసుకొని, దేవా నేను కూడా చదవాలి కదా ఈ బుక్, నేను రాసిన కానీ ఆ చిన్న మాట ద్వారా నాతో మాట్లాడతావు కదా నువ్వు అని చదివినాను. ఎంత తృప్తి కలిగిందో నాకు. దేవుడు నాతో మాట్లాడినాడు కూడా. అలాగూ మనము
నిర్లక్ష్యం చేయదు, ఏది కూడా నిర్లక్ష్యం చేయదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. నువ్వు ఏ స్థాయిలో ఇప్పుడు ఉన్నావో, ఎన్ని దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావో, మరి ఎంత హోదా నీకుందో, ఎంత వాక్శక్తి నీకుందో, ఎంత ఆరోగ్యం నీకుందో, ఎంత ధనం నీకుందో దేవుడెరుగు. కానీ వాటన్నిటిని దేవునికి సమర్పించి ఒక ప్రయోజనకరమైన టూల్గా, ఎ టూల్ యూజ్డ్ బై గాడ్, ఎ టూల్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు పీపుల్. అలాగ నా జీవితం చేయమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న పని దేవుడు ఎన్నుకున్నాడు, చిన్న వాటిని ఎన్నుకున్న గొప్ప దేవుడు అంట. నాకు అనిపిస్తుంది ఆ 2 చేపలు ఏం సరిపోతుంది, 5 రొట్టెలు ఏం సరిపోతుంది, చిన్న సూది, ఆ చిన్న కట్టె. ఫిలిష్తీయులను 1000 మందిని చంపడానికి దేవుడు ఏమనుకున్నాడు, గాడిదది పచ్చి దవడ ఎముకతోటి, కానీ అభిషక్తుని చేతిలో పడ్డది. అది 1000 మందిని హతం చేసినాడు. అలాగూ దైవ కార్యాలు ఇట్స్ బియాండ్ అవర్ రీజనింగ్ అండ్ కాంప్రహెన్షన్. మన మదికి మించిన కార్యాలు దేవుడిని పక్షాన చేస్తాడు. బీ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్. గెహజీ నేర్పించే పాఠం ఏంటంటే, దేవునికి ఇచ్చిన స్థాయి పోగొట్టుకోదు. నెవర్ లూజ్ ఫర్ చీప్ బార్గెయిన్స్. జస్ట్ ఒబే గాడ్, ఒబే ద లీడర్. చూడండి, ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ గెహజీ నమ్మకంగా యజమానుడైన ఎలీషా ప్రవక్త గారు ఉంటే తరతరాలు దీవెనండి. దేవునికి స్తోత్రం. అడుగు తప్పిండు, తరతరాలు ఏమొచ్చింది, కుష్టు రోగం వచ్చింది, శాపం వచ్చింది. అందుకే దైవ కార్యాలు చేసేటప్పుడు శ్రద్ధ వహించి చేయాలి. అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడట. ఎక్కడుంది మాట? ఇర్మియా గ్రంథం 48:10 అందరం చదువుదాం. యెహోవా కార్యమును నాతో పలకండి, అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. మనకు అట్టి శాపం రాకూడదు. దేవుని కార్యాల్లో ఎప్పుడు కూడా అశ్రద్ధ చూపెట్టద్దు, ఓవర్ యాక్షన్ కూడా వద్దు. దేవుని కార్యాల్లో వేషధారణ అసలే వద్దు. దిస్ లిటిల్ గర్ల్ వాజ్ సో ప్యూర్ ఇన్ హర్ హార్ట్. ఎంత మంచి మనసు ఆ పిల్లకు. యజమానుడు బాగా కావాలి, అది నేను చూడాలనుకుంది అంతే. పెద్ద హైప్ లేదు దానికి. ఈ హైప్లన్నీ వడగొట్టుకోండి మీరు. బీ హంబుల్ బిఫోర్ గాడ్, బీ ఎ పర్సన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. సత్యసంధత పాటించాలి. నీకు హైపులు గీపులు ఉంటే కొమ్ములు ఇరగొడతాడు. భక్తిహీనుల కొమ్ములు ఏం చేస్తాడు దేవుడు? ఇరగొడతాడు. నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడుతుందండి. దేవుడు మీకా గ్రంథం 4:13 సియోను కుమారి లేచి కళ్ళం త్రొక్కు అంటే, నాకు ఆ వాక్యం నేనే తీసుకున్నా. లేవు అంటున్నాడు. చూడండి, నిద్రిస్తున్న వాతలో లేవు. లేచి నువ్వేం చేయాలి? కళ్ళము త్రొక్కాలి. నీ కమ్ములు నేను ఇనుపవిగా చేస్తాను. కమ్ములు అంటే కొమ్ములు, ఇనుపవిగా చేస్తాను. ఐ విల్ మేక్ యువర్ హార్న్స్ ఆఫ్ ఐరన్. నీ డెక్కలంటే హూఫ్స్, కింద గిట్టలు. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ బ్రాన్స్. ఇత్తడిగా చేస్తాను. ఎంత సంతోషం అనిపిస్తుంది. అదే ప్రసంగం చేసిన ఉన్నది యూట్యూబ్లో, మీరు చూడండి. అంటే దేవుని కొరకు మంచి మనసు కలిగి నువ్వు పని చేయడానికి శక్తినిచ్చేది ఎవరు? దేవుడు. వృద్ధాప్యం అంటే ఆయన సన్నిధిలో వృద్ధాప్యం ఏంటి? ఆయన లెక్కకే రాదు. ఆయనకు ఒక్క దినం అంట 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు అయితే ఒకరోజు. ఆయనకు ఈ సమయంతో పని లేదు. నన్ను అడిగితే, నీకు కాలేబు 80 సంవత్సరాల వయసుకు హీ వాజ్ ఫీలింగ్ 40 అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన నాకు మోషే ఎప్పుడు పంపినాడు, ఆ పంపిన నాడున్నంత బలం ఇప్పుడు కూడా నాకు ఉన్నది అంటున్నాడు. యుద్ధం నాకు పోవడానికి, యుద్ధం నుండి రావడానికి నాకు శక్తి ఉంది అంటున్నాడు. యుద్ధం ఆడడానికి శక్తి ఉందంట. నాకు ఈ కొండ దయచేయమని ప్రార్థన చేస్తాడు. హీఈస్ ఆస్కింగ్ ఫర్ ఎ మౌంటైన్. వాట్ వాజ్ హిజ్ ఏజ్? హిజ్ ఏజ్ వాజ్ 80. కనుక మరి వయసు పైబడుతుందని నీరసించే అవసరం లేదు. ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషిస్తే నూతన బలం నీకు దేవుడు ఇస్తాడు. కృంగిపోయే అవసరం లేదు. బీ కనెక్టెడ్ టు గాడ్. కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? అది చాలా ప్రాముఖ్యం. కాలేబు దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు. యెహోషువ దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు. అందుకే అంత ఆరోగ్యం, అంత బలం. కనాన్లోకి ప్రజలను నడిపించినారు వాళ్ళు. సూర్యచంద్రాదులే ఆగిపోయినారంట యెహోషువ ప్రార్థన చేస్తే. అలాగుండాలి. మోషే దగ్గర ఉన్న వాళ్ళే వీళ్ళు. మోషే దగ్గర పరిచారకుడుగా ఉండినాడు ఎవరు? యెహోషువ.
మోషే దేవునికి సేవకుడు, యెహోషువ ఎవరికి సేవకుడు? మోషేకి సేవకుడు. మోషే దేవునికి సేవకుడు, యెహోషువ మోషేకు పరిచారకుడు. ఆ పరిచారకుని దేవుడు దీవించిన విధానం ఎంతంతా కాదు. యెహోషువ 31 యుద్ధాలు ఆడిండండి, 31 వార్స్. అన్నిట్లో గెలిచినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. దైవజనుల దగ్గర ఉంటారు, నేర్చుకునేది ఏంటి నన్ను అడిగితే? ఏం నేర్చుకుంటున్నారు మీరు? వాట్ ఆర్ యూ లెర్నింగ్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్? కొందరు ఉంటారు, నేను చూస్తా, దగ్గరే ఉంటారు, ఎవరు అమ్మకు ఏం తెచ్చిస్తున్నారు వాళ్ళకి కావాలి అది. అసలు లెక్క పెడతారా? దేవుని చేత అభిషేకం పొందిన వారు ఇవన్నీ లెక్క పెట్టారు. అసలు మూటలు మూటలు తెచ్చేసిన దేవునికి ఇస్తారు. నాకు కాదు, అది దేవుని కానీ తెలుసు స్పష్టంగా. కానీ కన్నులన్నీ దాని మీదనే ఉంటాయి. మనసులో అనుకుంటాను, నొచ్చుకుంటాను, ఛీ ఏం బుద్ధి వీళ్ళది, వీళ్ళకి బుద్ధి రాదు, నేనే బాధపడతాను. అట్లుండద్దు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్. ద అనాయింటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ఒక దైవ సేవకుడు, సేవకురాలి యొక్క అభిషేకము చాలా గొప్పది. నీకు అక్కడ ఉండే స్థాయి దొరికిందా? యెహోషువలాగా అయిపోవాలను. మోషే కూడా పోలేదు కనాను రాజ్యాన్ని. ఎవరు వెళ్ళినారు? అంటే దేవుడు నువ్వు చేసే పనిని గౌరవించడా, మానించడా, దీవించడా? యెహోషువ ఎంత దీవెన పొందినాడండి. కనానులో ప్రవేశించినాడు ప్రజలతో. అంటే అంత లీడర్షిప్ వచ్చేసింది. లీడర్షిప్ కూడా ఎప్పుడు కోరుకోవద్దు. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి చెప్తున్నా. నెవర్ బీ ఎ పవర్ మాంగర్. కొమ్ములు ఇరగొట్టేస్తాడు దేవుడిని అని చేస్తాడు అనమాట. నాకేం లీడర్షిప్ వద్దు, ఐఎమ్ యువర్ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అను. భూప్రజలందరికంటే నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కోరొద్దు ఇవన్నీ. అధికారము, శక్తి, మరి అందరికంటే పై స్థాయి ఎప్పుడు కోరదు. కోరిన వారికి రాదు, కోరని వారికి వచ్చి వాళ్తుంది. అందుకే ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన కాలమందు నన్ను ఏం చేస్తాడు? హెచ్చించేస్తాడు. హల్లెలూయా. నీకున్న ప్రతిదీ దేవునికి అర్పించి, అది చిన్నదైనా పెద్దదైనా, కింది స్థాయి అయినా పై స్థాయి అయినా, కొద్ది బలమన్నా అధిక బలమన్నా, దేవుడు నీకు ఇచ్చిన వాటిని దేవుని కొరకు వాడడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటే నిన్నెవరు ఈ లోకంలో అణచలేరు. హల్లెలూయా. ఎవ్వరు అణచలేరు. ఎందుకంటే దేవుని శక్తి నీకు ఎప్పుడు తోడై ఉంటుంది. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, నాయనా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్నది సిరియా దేశంలో సైన్యాధిపతి అయిన నయమానుకు మేలు చేసింది ఆయన. ఆ మేలు ఆ చిన్నది చేయకుంటే జీవితాంతం కుష్టుతో బాధపడవలసి వచ్చింది. కానీ చిన్న కార్యం ఒక పెద్ద వ్యక్తికి, చిన్న బిడ్డ చేసినప్పుడు అవధులు లేకుండా ఆశీర్వాదం మరి ఆ వ్యక్తికి నీవు అనుగ్రహించినావు. మహాపరాక్రమశాలి, ఆ దేశంలో సైన్యాధిపతి, రాజు దయను పొందినాడు, రాజు ఘనుడని అంటున్నాడు. ఇన్ని విధాలుగా దీవింపబడిన ఆ లోటు, శరీరంలో ఉన్న కుష్టు తొలగించడానికి అతనికి ఉన్న ధనం కానీ, అతనికి ఉన్న పరాక్రమం కానీ, అతనికి ఉన్న స్థానమానాలు అక్కరకు రాలేదు. దేవుడు కావాలి బాగు చేయడానికి. దేవుని దగ్గర నడిపించింది ఆ చిన్నది. ఎంత ధన్యురాలు ప్రభువా. వెళ్ళి స్వస్థత పొందుకున్నాడు. మరి ఎప్పుడు ప్రవక్త దగ్గర ఉండేవాడు, వాని మనసు కల్మషంతో ఉండింది.
అంత పెద్ద ప్రవక్త ఎలీషా ప్రవక్త దగ్గర చోటు దొరికిందనే కృతజ్ఞత లేదు. ఎప్పుడు డబ్బు గడించాలి, ఎప్పుడు పేరు గడించాలి, ఎప్పుడు నేను అందరికంటే గొప్పగా ఉండాలి, ఆ తలంపును పెరికివేయాల్సి ఉండింది. కానీ వాడు దాన్ని ఎదగనిచ్చినాడు, చేటులోనికి పరిగెత్తిపోయినాడు. అంత గొప్ప స్థాయి ఎలీషా ప్రవక్తకున్న శక్తి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు. దేవుడు అతనికి ఇచ్చిన స్థాయిని లెక్క పెట్టలేదు, అలక్ష్యం చేసినాడు, అజాగ్రత్తగా ప్రవర్తించినాడు. నాకు చాలు, నాకు ఒక గొప్ప ప్రవక్త దగ్గర ఉన్న స్థాయి చాలనే తృప్తి లేదు. అది ఎంత అద్భుతమైన ఒక అనుగ్రహం. దాన్ని విడిచిపెట్టి డబ్బు కొరకు, ప్రశస్త వస్త్రముల కొరకు, వెండి కొరకు, బంగారం కొరకు రథవేగంలో పరిగెత్తినాడు. దేవుని చేత అభిషేకింపబడిన వారు నీ మోసం చేయలేరు, ఎందుకంటే దేవుడు వారిలో ఉంటాడు. వారు దేవునికి అంకితమైన వారు కాబట్టి ఆ మోసం బయట పెట్టినావు నాయనా. దైవజనుడు శపిస్తున్నాడు, నీకు నీ ఇంటి వారికి తరతరములు కుష్టు ఉంటుందని. నయమాను వదిలిపెట్టిన కుష్టు నీకు నీ తరానికి వచ్చునుగాక అన్నాడు. ఎందుకంటే బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు ఆ ప్రవక్త. నేను చెప్పని కార్యం ఎలా చెప్తాడు? నేను ఎప్పుడు కోరలేదే డబ్బు నయమాను దగ్గర నుండి. ఇంత ఇస్తానంటున్నాడు, నాకేమొద్దు అని చెప్పినాడు. కానీ యజమానుడు అడుగుతున్నాడని వీని స్వార్థం కొరకు ప్రవక్త మీద బురద జల్లుతున్నాడు. తట్టుకోలేనంత కోపంతో శాపం తగిలిపోయింది. అలాంటి ప్రవర్తనకు ఎప్పుడు లొంగకుండా దేవుడిచ్చిన దాంతో తృప్తిపరచబడి సంతోషంగా సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభం అని వాక్యంలో. ఆ భయభక్తులు దయచేయండి. నువ్వు ఇచ్చిన స్థాయి పోగొట్టుకోకుండా కాపాడుకోకుండా జ్ఞానం దయచే ప్రభువా. నువ్వు ఎక్కడ ఉంచినావో మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క చోటు ఉంచినావు, అది మాకు దీవెనకరంగా ఉండాలి. మాకు ఇచ్చిన వాటిని మేము వాడుకోవాలి. వాడుకుంటే నీవు మమ్మల్ని హెచ్చించే విధానం ఇంతంతగా. తలగా చేస్తాను, నిన్ను తోకగా చేయను, పైవారుగా ఉంటారు, క్రిందివారుగా ఉండరన్నావు తండ్రి. గొప్ప ఆశీర్వాదాలు కుటుంబానికి ఇస్తానన్నావు. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తానన్నావు. అవును తండ్రి, అబ్రహాము నీకు స్నేహితుడుగా ఉండి నిన్ను నమ్ముకున్నాడు కాబట్టి నువ్వు ఎంతగా విస్తరింపజేసినావు. ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరం అందు ఇసుక వలె విస్తరింపజేసినావు. అబ్రహాం దేవుడవే మా దేవుడవు నాయన. ఇవన్నీ నేర్చుకుంటున్నాము, దాన్ని గైకొనుకుంటే ఏ ప్రయోజనం లేదు. గైకొనే మనసు మాకందరి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ